దేవుని జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనాన్ని, ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఈ వారంలో దేవుడు చేసిన గొప్ప సమర్పణ. దానికి ముందుగా ఈ మట్టలాది వారము రావడం, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఈ వారం రోజులు చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ వాక్యాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, తనలో ఉన్న తగ్గింపు జీవితం, తనలో ఉన్నటువంటి హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో గొప్ప ప్రణాళిక ఉంది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు హల్లెలూయా, హల్లెలూయా, సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును. ఒక్క నిమిషం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు హల్లెలూయా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోనున్న దాని పిల్లయు కనబడును. వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. మీరు తోడుకొని వచ్చేటప్పుడు ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకి కావాలి అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవచనంలో నెరవేర్పులో గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా వినండి. ఈ గాడిద ఎక్కడుంది? ఎవరింట్లో ఉంది? ఎవరింట్లో కట్టబడి ఉన్నది? చెబుతున్నాడు దేవుడు, పలాని ఇంట్లో గాడిద కట్టబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద కొరకు మీరు వెళ్ళి ఆ ఇంటికెళ్ళి నా పేరు చెప్పి ఇప్పుకొని వచ్చేసేయండి. ఒకవేళ ఆ ఇంటి యజమాని గనక అడిగితే ఎవరికి కావాలి, ఎవరికి కావాలి అని అడిగితే నా పేరు చెప్పండి అని చెప్పి వారికి పంపడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్ళారు. ఇంటి యజమాని వచ్చి అడిగాడు, ఇది ప్రభువుకి కావాలి అని చెప్పగానే తీసుకెళ్ళమని చెప్పారు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గాడిదను ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిదంటే, దేవునికి ఆ కుటుంబానికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. దేవునికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి బంధం, దేవునికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం, దేవుని పరిచర్యకు, దేవుని ప్రవచన నెరవేర్పుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం. దేవుడు ఎవరిని పడితే వారిని అడగడు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని అడగడు. వారిని అడుగుతున్నారంటే వాళ్ళు దేవుని కృప పొందుకున్న కుటుంబమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి విప్పుకొని వచ్చేసేయండి అంటే ఏంటి? మీరు వెళ్ళి విప్పుకొని వచ్చేసేయండి. ఒకవేళ అడిగితే నా పేరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీతో, నీ కుటుంబంతో దేవునికి అటువంటి సంబంధం ఉందా? దేవుని ఏర్పాటులో నీ కుటుంబం ఉందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి రిలేషన్షిప్? అద్భుతమైనటువంటి రిలేషన్షిప్, అద్భుతమైనటువంటి బంధం, అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్. వెళ్ళి నా పేరు చెప్పండి. నా పేరు చెప్పగానే ఆ గాడిదను మీకు ఇచ్చేస్తారో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని హోసన్నా జయమే, హోసన్నా జయమే అని చెప్పి దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఊరేగింపులో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుతో కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దకయ్యులు అంటున్నారు, భలే ఆరాధిస్తున్నారు కదా, భలే స్తుతిస్తున్నారు కదా, యేసయ్యా యేసయ్యా అని నామస్మరణ చేస్తున్నారు కదా అని చెప్తున్నప్పుడు యేసు ప్రభుల వారు ₹1,00,00,000 మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? వాళ్ళు స్తుతించకపోయినా రాళ్ళు స్తుతిస్తాయి. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు స్తుతించకపోయినా, ఈ ప్రజలు ఆరాధించకపోయినా, ఈ ప్రజలు కొనియాడకపోయినా, ఈ ప్రజలు స్తుతించకపోయినా రాళ్ళు రప్పలు స్తుతిస్తాయే. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈరోజు
దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని దర్శనము కొరకు, దేవుని దర్శనము, దేవుని ప్రవచనము నెరవేర్పు కొరకు నీవు నేను నిలబడకపోయినా దేవుడు వేరే వాళ్ళని లేపుకుంటాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఇంతకుముందు బాగానే వచ్చింది నాన్న, షార్ప్ పెంచు. హల్లెలూయా, ఎక్కువ పెట్టకు. హల్లెలూయా, కృప కలుగును గాక. చూడండి ఈ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని పని నువ్వు చేయకపోయినా, మీరందరూ చేయకపోయినా, నేను చేయకపోయినా, రాత్రికి రాత్రి వేరే వాళ్ళని ఇక్కడ నిలుచోబెట్టగలడు నా దేవుడు. కోటు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము చేయవలసినది మనము చేస్తే దేవుడు చేయవలసినది దేవుడు చేస్తాడు. అంటే ఆ కుటుంబానికి, దేవాది దేవునికి ఎంత మంచి రిలేషన్షిప్ ఉంటే, దేవునికి ఆ కుటుంబానికి ఎంత మంచి రిలేషన్షిప్ ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనుషుల దయ పొందుకున్నాడు, దేవుని దయ పొందుకున్నాడు. మనుషులకు దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా కావాలి. దేవాది దేవుడు మనుషుల దయ పొందాడు, దేవుడు దయ పొందాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవునికి నీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి రిలేషన్షిప్ కావాలి, ప్రార్థన పరులతో రిలేషన్షిప్ కావాలి. ప్రార్థన పరులతో మంచి రిలేషన్షిప్ ఉండాలి, ఆత్మీయులతో రిలేషన్షిప్ ఉండాలి, సంఘ బిడ్డలతో రిలేషన్షిప్ ఉండాలి, సేవకునితో రిలేషన్షిప్ ఉండాలి. ఈరోజు ఆ రిలేషన్షిప్ పరిశుద్ధంగా, ఆత్మీకంగా ఉంటే ఈ భూమి మీద నిన్ను ఎవరు ఆపలేరు. కొట్టుగట్టిగా చెప్పల్లో, కొట్టుగట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహామును, లోతును చూడండి. లోతు కొంచెం ప్లస్ అవగానే ఇక ఇండివిజువల్గా నేను ఉండాలి, ఇండివిజువల్గా నేను బ్లెస్ అవ్వాలి, నా ఐడెంటిటీని నేను కాపాడుకోవాలి అని గొప్ప ప్రార్థనా పరుణ్ణి వదులుకున్నాడు. గొప్ప ప్రార్థనా పరుణ్ణి వదులుకున్నాడు. నా ఒంటి మీద నేను నిలబడాలి, నేను అని గర్వంతో నిండిపోయాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక టైం వచ్చేసింది. ఒకానొక టైం వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి, ఈ దేశాన్ని నిన్ను కాల్చి చంపేస్తాం, జాగ్రత్త, దయచేసి కాపాడుకో నీకు నువ్వు అని చెప్పినప్పుడు కూడా తనకు తాను ఆలోచించుకోలేకపోయినాడు. దీనంతటికి కారణమేంటి? దీనంతటికి కారణమేంటి? ప్రార్థన పరుడికి దూరం అవ్వడమే కారణం, అభిషక్తునికి దూరం అవ్వడమే కారణం, ప్రార్థన పరుడికి దూరం అవ్వడమే కారణం. చాలా మంది చేసే మిస్టేక్స్ అదే. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన పరులతో రిలేషన్షిప్ ఉండాలి. అబ్రహాముతో
రిలేషన్షిప్ కట్ అయిపోయింది. ఆ ప్రార్థన పరుడు గనక తనకు తోడుగా ఉంటే తన కథ వేరే ఉండేది. సడన్గా అపాయం వచ్చేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో కొంచెం గుర్తింపు రాగానే, కొంచెం మంచి పేరు రాగానే ప్రార్థన పరులతో సహవాసం ఉండదు. నేను 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 అని కాలర్ ఎగిరేస్తాం. కొంచెం డబ్బు చూడగానే గర్వం, కొంచెం చదువును చూడగానే గర్వం, కొంచెము బ్లెస్ అవ్వగానే గర్వం, డబ్బును చూడగానే గర్వం, చదువును చూడగానే గర్వం, ఉద్యోగాన్ని చూడగానే గర్వం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతిమంతునిగా ఆ గాడిద మీద ప్రయాణము చేసి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు ఒకసారి చదవండి. జకర్యా గ్రంథం 9:9 ఒకసారి చదవండి. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. సియోను నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. చూడండి, దీనుడనై ఎలా వస్తున్నాడమ్మా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? దీనుడనై, దీనుడుగా వస్తున్నాడు. ఇటువైపు చూడండి అమ్మా, ఎలా వస్తున్నాడు? దీనుడనై, దీనుడిగా వస్తున్నాడు. కొంచెం బ్లెస్ అవగానే ఈరోజు దీనత్వం అనేది పోతుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం బ్లెస్ అవగానే దీనత్వం అనేది పోతుంది. గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, అసూయ వస్తుంది. ఈరోజు నువ్వు యేసు క్రీస్తు కుమారుడిగా బ్రతకాలంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి స్వభావము నీలో కనబడాలి. బైబుల్ పట్టుకొని నేను క్రైస్తవుని అని చెప్తే సరిపోతుందా? చెప్పండి అమ్మా, సరిపోతుందా? సరిపోదు. క్రీస్తు నీలో ఉండాలి. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. క్రీస్తు నీలో కనబడాలి. కానీ క్రీస్తు కనపడుతున్నాడా? గర్వం కనపడుతున్నాడా నీలో? చెప్పండి, ఎంతమందిలో క్రీస్తు ఉన్నాడా? నాలో క్రీస్తు ఉన్నాడని చెప్పండి ఎవరైనా. ఎందుకు అన్ని చేతులు లెగట్లేదు? వెనకాల క్లియర్గా వినపడుతుందా? హల్లెలూయా. చెప్పండి, నాలో క్రీస్తు ఉన్నాడు అన్నవారు చేతులు చూపెట్టండి. చాలామంది చేతులు లేపట్లేదు. ఎందుకు? చాలామంది చేతులు లేపట్లేదు. ఎందుకు? ఎంతో కొంత అసూయ ఉంటుంది. కయ్యేను హేబేలు చూడండి. హేబేలు నీతిమంతుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరుడు. హేబేలు బలిని అంగీకరించేసరికి అసూయతో నిండిపోయాడు. అసూయ, కుళ్ళు, కుతంత్రాలు. ఈరోజు దేవుని మందిరానికి వస్తూ కూడా అసూయ, దేవుని మందిరానికి వస్తూ కూడా కుట్రాలు, దేవుని మందిరానికి వస్తూ కూడా కుతంత్రాలు, దేవుని మందిరంకి వస్తూ కూడా సహోదర ప్రేమ లేదు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా సహోదర ప్రేమ లేదు. ఒకరు బైక్ కొనుక్కున్నారంటే, ఒకరు కారు కొనుక్కోరంటే, ఒకరికి మంచి పేరు వస్తుందంటే, ఒకరిని ఎవరైనా మెచ్చుకున్నారంటే తట్టుకోలేని స్వభావం, తట్టుకోలేని మనుష్యులు. ఈరోజు అటువంటి వారు యేసు నామంలో ఉంటే మారు మనసు పొందుదురు గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కయీను హేబేలు విషయంలో కూడా అదే జరిగింది. అసూయ, అసూయ, అసూయ. నీకొక ₹1,00,00,000 మాట చెప్తున్నాను విను. ప్రార్థన పరుడు నీతో ఉంటే అపజయం విజయముగా మారుతుంది. కొట్టు గట్టిగా చెబల్లో, కొట్టు గట్టిగా చెబల్లో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ నా దేవుని జనాంగమా, దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ సహవాసం, నీ రిలేషన్షిప్ ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? త్రాగుబోతులతో, తిరుగుబోతులతో కాదు. ప్రార్థన పరుడితో ఉండాలి. ఉపవాసం ఉండే వ్యక్తితో ఉండాలి. నీ సంఘములో ఎవరైతే ప్రార్థన పరులున్నారో వాళ్ళతో నీ రిలేషన్షిప్ ఉండాలి. లంచగొండులతో ఉండొద్దు. అబద్ధాలు ఆడేవారితో నీ రిలేషన్షిప్ ఉండొద్దు. ప్రార్థన పరులతో నీ రిలేషన్షిప్ ఉండాలి. అభిషక్తులతో నీ రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన పరులతో నీ రిలేషన్షిప్ ఉంటుందో ఆ ప్రార్థన నీకు తోడైనప్పుడు నీ కుటుంబానికి దీవెన. చప్పట్లు కొట్టాల. నీ పిల్లలకు దీవెన, నీకు దీవెన, నీకు కాపుదల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మెయింటైన్ చేశాడు ఆ రిలేషన్షిప్. దేవుడు మెయింటైన్ చేశాడు. మనుషుల దగ్గర మెయింటైన్ చేశాడు. పరిచర్య చేసే వారితో మెయింటైన్ చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివారం రోజు అనేక సంవత్సరాలు మట్టల ఆదివారం జరుపుకుంటున్నాం. ఈరోజు జరుపుకుంటున్నాం. సంవత్సరానికి ఒకటే రోజు వస్తుంది మట్టల ఆదివారం. కానీ ఆ ఇంటి ముందు కట్టబడినటువంటి గాడిదను ఏ విధంగా అయితే విప్పుకొని వచ్చారో, యేసు నామంలో మనలో ఉన్న ప్రతి బలహీనతలు విప్పబడును గాక, విప్పబడును గాక. అసూయ విప్పబడును గాక, క్రోధము విప్పబడును గాక, అసూయ విప్పబడును గాక, గర్వము విప్పబడును గాక, అహంకారము విప్పబడును గాక. ఆమేనమ్మా. గట్టిగా, కొంచెం గట్టిగా అనండి అమ్మా, గట్టిగా అనండి బ్రదర్స్, గట్టిగా అనండి. మీ చూపులో ప్రేమ ఉండాలి. ఏముండాలి? అన్న నువ్వు 100 చెప్పన్నా, ఆయనతో అయితే నేను మాట్లాడానన్నా. అక్కో నువ్వు 100 చెప్పక్క, అబ్లేసక్క. అమ్మో ఆమెతో అయితే నేను పెట్టుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకని తెలుసా? దేవుని కృప నీ మీద అధికం అవ్వడం కోసం. హల్లెలూయా. దేవుని కృప అధికము కావాలి అంటే దీనత్వం నీలో ఉండాలి. నీ ఆఫీస్లో నీకు ఎవరు ఎగనెస్ట్గా మారినా వారిని క్షమించాలి. నీ ఆఫీస్లో నీకు వ్యతిరేకంగా ఎవరు మారినా వారిని క్షమించాలి. నీ పరిచర్యలో ఎవరు నీకు వ్యతిరేకంగా మారినా నువ్వు క్షమించాలి. నువ్వు ఏ మందిరానికైతే వెళ్తున్నావో ఆ మందిరంలో నీకు ఎవరు వ్యతిరేకంగా మారుతున్నారని అనిపించినా డోంట్ కేర్. గాడ్ విల్ సీ ఎవ్రీథింగ్. నా దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఆయన చూడని దేవుడు కాదు. ఆమేన్. నా దేవుడు దీనుడు గనక మనము కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి. కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టుగట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, అసూయ నీలో ఉంటే ఈ అసూయ అనేది లైక్ ఏ బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్. బోన్ని ఏ విధంగా అయితే క్యాన్సర్ తినేస్తూ ఉంటుందో, అసూయ నీలో ఉంటే నీ శరీరాన్ని తినేస్తుంది, నీ డెవలప్మెంట్ని తినేస్తుంది, నీ ఆశీర్వాదాన్ని తినేస్తుంది. నీకున్న ప్రతి బ్లెస్సింగ్స్ కూడా ఆ అసూయ అనేది తినేస్తుంది. ప్రియమైనటువంటిది అని జనాంగం, ఈరోజు దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఉండాలి అనుకుంటే దేవునిలాగా నువ్వు మారిపోవాలి. పిల్లి బిడ్డలు పిల్లిలాగా ఏమంటారు? మ్యామ్ అంటారు. సింహం బిడ్డలు
సింహంలాగా గర్జిస్తాయి. యేసయ్య బిడ్డలు యేసయ్య బిడ్డల్లాగానే ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. యేసయ్య బిడ్డలు కడుపులో కుళ్ళు పెట్టుకొని, గుండెలో కుళ్ళు పెట్టుకొని ఈ చూపు ఉండకూడదు. యేసయ్య బిడ్డల్లో, యేసయ్య బిడ్డల్లో ఏముండాలి? ప్రేమ, దయ, జాలి, కరుణ ఉండాలి. ఆమేనండి. ప్రేమ, చెప్పండి గట్టిగా, ప్రేమ, దయ, జాలి, కరుణ మనలో ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, అప్పుడే ఆశీర్వదించబడతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. నా జీవితానికి నీవే చాలునయ్యా, నీవే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. షార్ప్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసు, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే ఊపిరి లేదయ్యా. నీ కరుణే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఉన్నవారు చెప్పండి. రెండు చేతులు ఉన్నవారు చెప్పాలి గట్టిగా. బోలో యేసు మహారాజ్ కి. చెప్పండి గట్టిగా, బోలో యేసు మహారాజ్ కి. ఆ ఇంటికి వెళ్ళి ఏమి ఇప్పుకొని రావాలి చెప్పండి? గాడిదని విప్పుకొని వచ్చేసేయండి. ఎంత గ్రేట్ రిలేషన్షిప్, ఎంత గొప్ప రిలేషన్షిప్ అండి. అటువంటి రిలేషన్షిప్ మీకుందా? ఈరోజు పరిచర్యలు జరుగుతున్నాయి, అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది అంటే కొన్ని కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. ఆమెన్ అనండి, ఆమెన్.
హల్లెలూయా. కొన్ని కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. అటువంటి కొవ్వొత్తులు ఈ సంఘంలో కూడా వెలుగునుగాక. ఆమెన్. చెప్పగలగాలి, పాస్టర్ అమ్మతేజ పలాని టేకులపల్లి మండలంలో బిల్లుడు తండలో జగన్ ఉన్నాడు, జగన్ ఇంటికి వెళ్ళండి, ఒక మేక కట్టేసి ఉంటుంది, తీసుకొని వచ్చేసేయండి. సేవకుడు చెప్పగలగాల. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవునికి నీకు, సేవకునికి నీకు ఒక అద్భుతమైనటువంటి సంబంధం ఉండాలి, అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి. ఈరోజు చాలా మంది దేవునితో రిలేషన్షిప్ లేదు. ఇల్లందు నుంచి ఒక పాస్టర్ వచ్చాడు నా దగ్గరికి. పాస్టర్ గారు అమ్మతేజ గారిని కలవమని దేవుడు చెప్పాడు. అమ్మతేజ గారిని కలవమని దేవుడు చెప్పాడు. మరి అమ్మతేజ గారిని కలవమని దేవుడు చెప్పాడు. అమ్మతేజ గారిని కలిశాడు. పాస్టర్ గారు, అమ్మతేజ గారు, నాకు సౌండ్ బాక్సులు కొనిమని దేవుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు ఆయన. ఆయనకు సౌండ్ బాక్సులు కొనిమని ఎవరితో చెప్పాడు దేవుడు? చెప్పండి అమ్మా. ఆ పాస్టర్తో చెప్పాడు. మరి నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి కదా. అప్పుడు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా ఈయన ఇలా అంటున్నాడు, మీరేం చేయమంటారు ప్రభు అంటే దేవుడు నాతో అన్నాడు, ఆయనకు ₹1 బిల్లు ఇవ్వకుండా పంపి అన్నాడు. నా జీవితంలో నా ఇంటికి ఏ సేవకులు వచ్చినా వట్టి చేతులతో నేను పంపను. కానీ ఆ రోజు దేవుడు నాకేం చెప్పాడంటే ₹1 ఇవ్వకుండా పంపి అన్నాడు యేసయ్య. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, మనుషుల మీద ఆధారపడి చేసే పరిచర్య అది పరిచర్య కాదు. మనుషుల మీద ఆధారపడి చేసే పరిచర్య అది పరిచర్య కాదు. దేవుని మీద ఆధారపడి చేసే పరిచర్యనే అద్భుతమైన పరిచర్య. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి నీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? దేవునికి నీకు ఎటువంటి రిలేషన్షిప్? నెంబర్ 1. నెంబర్ 2, నీకు సేవకునికి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? నా చెల్లెలారా, మీకు సేవకురాలికి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? మీకు సేవకుడికి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? నెంబర్ 3, సంఘములో ఉన్న సహోదరులతో ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? సంఘములో ఉన్న సిస్టర్స్తో ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సంఘములో అబద్ధాలు ఆడే వారితో సహవాసము చేయొద్దు. సంఘములో త్రాగుబోతులతో సహవాసం చేయొద్దు. సంఘములో ప్రార్థన పరులతో సహవాసం చేయండి. సంఘములో ఉపవాసం ఉండే వారితో సహవాసం చేయండి. సంఘములో వారితో సహవాసం చేస్తే వారి మీద ఉన్న అభిషేకం నాకు రిలీజ్ అవుతుంది, వారి ప్రార్థన నాకు తోడవుతుంది, వారి ప్రార్థన నా కుటుంబానికి ఆశీర్వాదంగా కరంగా మారుస్తుంది, వారి ప్రార్థన నాకు దీవెనకరంగా మారుతుంది అనే వారితో మీరు సహవాసం చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఏలియా ఎలీషాని అడుగుతా ఉన్నాడు, ఎలీషా ఇక్కడ పంచభక్ష పరమన్నాలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక్కడ ఉండిపో, నన్నెందుకు నువ్వు వెంబడిస్తున్నావంటే, నేను వెంబడించేది ఆస్తులను కాదు, అంతస్తులను కాదు, నేను వెంబడించేది అభిషేకాన్ని. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో. హల్లెలూయా,
హల్లెలూయా. అభిషేకము నీతో ఉంటే ప్రార్థన 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 నీకు తోడుగా ఉంటే ఈ భూమి మీద నిన్నెవరు ఆపలేరు. కొట్టు గట్టిగా చపలో, కొట్టు గట్టిగా చపలో. జీసస్. yes. హల్లెలూయా. ప్రార్థన పరులు నీకు తోడుగా ఉండాలి. ప్రార్థన పరులతో సహవాసం ఉండాలి. ప్రార్థన పరులతో సహవాసం నీలో ఉండాలి. ప్రార్థన పరులతో సహవాసం, ఉపవాసం ఉండే వారితో సహవాసం, ఉపవాసం ఉండే వారితో సహవాసం, అభిషక్తులతో సహవాసం. కొట్టు గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మన సంఘంలో ఒక అమ్మ ఉన్నారు, మన అనాథాశ్రమంలో. శాంతమ్మ ఎక్కడున్నారు? లేచి నిలబడండి. ఇల్లందు శాంతమ్మ, లేచి నిలబడు తల్లి. ఇల్లందు శాంతమ్మ. ఆ బిడ్డను ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు గట్టిగా కొట్టండి రా, గట్టిగా. ఇల్లందు శాంతమ్మ, ఓ ఇల్లందు శాంతమ్మ, నిలబడమ్మా. నిన్నే వినపడట్లేదా వెనకాల? ఇల్లందు శాంతమ్మ మీరేనా? ముచ్చెర్ల శాంతమ్మ మీరు? కృప కలుగునుగాక. ఉదయం 3 గంటలకి ప్రేయర్ టవర్ దగ్గర మోకరిస్తుందా అమ్మ? ఆమేనండి. ఉదయం 3 గంటలకే ప్రేయర్ టవర్ ముందు మోకరిస్తుంది. అటువంటి తల్లి నా ఆశ్రమంలో ఉండడం నా అదృష్టం. ఆమేన్. అంత గొప్ప ప్రార్థన పరురాలు నా ఆశ్రమంలో ఉండడం నా ధన్యత, నా ఆశీర్వాదం. ఏడుస్తూ ఉంటుంది ప్రేయర్ టవర్ ముందు. ఉదయం 3 గంటలకే వెళ్ళిపోతుంది. 3 గంటల నుండి మరలా 5 గంటల వరకు ఒక్కతే ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రార్థన పరులు దేవునికి కావాలి. అటువంటి వారితో మీకు ఒక విషయం చెప్పాలా? డాడీ, రోజుకొక్కసారన్నా నా తల మీద చేయబెట్టు డాడీ. నీలో ఉన్న అభిషేకం నాకు కావాలి డాడీ. నాకేమొద్దు డాడీ, అభిషేకం నాకు కావాలి డాడీ. రోజుకొక్కసారన్నా ప్రేయర్ చేయమంటది, రోజుకొక్కసారన్నా ప్రేయర్ చేయమంటది. తను మంచి ప్రార్థన పర్రాలు. హల్లెలూయా. మంచి ప్రార్థన పర్రాలు. తనను చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు, తనను చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. గుండెలో తీసి పెట్టాలనిపిస్తుంది, కడుపులో ఉన్న తీసి పెట్టాలనిపిస్తుంది. అటువంటి తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాక్ట్గా 3 o'clock వచ్చేస్తుందండి ప్రేయర్ టవర్ దగ్గరికి. నిజంగా అంత ప్రార్థన నుండి కూడా రెగ్యులర్గా నాతో ప్రార్థన చేయించుకుంటుంది. ఉదయం 5 గంటల వరకు అక్కడ ప్రార్థన చేస్తుంది. మళ్ళీ అందరూ కలిసి చేసే ప్రార్థనలో మరలా వచ్చి చేస్తుంది. 90% చేసే ప్రార్థనలో మా డాడీని వాడుకో, మా డాడీని వాడుకో, మా డాడీని వాడుకో, మా డాడీని బలపరచు, మా డాడీని స్థిరపరచు, మా డాడీని ఘనముగా వాడుకో. ఆ అమ్మ ఒక ప్రాఫెసీ చెప్పింది నాకు. ఏమని తెలుసా? సంవత్సరం క్రితమే ఒక ప్రాఫెసీ చెప్పింది. డాడీ 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 మీరు విమానంలో ప్రయాణం చేసే దేవుడు నాకు చూపిస్తున్నాడు డాడీ అన్నది ఆమె. హల్లెలూయా. విమానంలో వెళ్ళేది దేవుడు నాకు చూపిస్తున్నాడు డాడీ అన్నది. అప్పుడు నాకు కోవైట్ నుంచి కాల్ రాలే, దుబాయ్ నుంచి కాల్ రాలే, ఎక్కడి నుంచి కాల్ రాలే. అటువంటి బిడ్డలతో సహవాసము చేయడం మనకు దీవెన, మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, నన్ను నేను తగ్గించుకొని చెప్తున్నాను. ఆ బిడ్డ గొప్ప ప్రార్థన పర్రాలు. అటువంటి బిడ్డ ఉండడం నా ఆశ్రమానికి కాదు కానీ నా పరిచర్యకే ఆశీర్వాదం. ఎన్ని కోట్లు పెట్టినా ఇటువంటి ప్రార్థనా పరులు దొరకరు, ఇటువంటి ప్రార్థనా పరులు దొరకరు. అలా చెప్పుకుంటూ పోతే నా ఆశ్రమంలో చాలామంది తల్లులు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. తను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4లు చాలామంది ఉన్నారు. కృప కలుగునుగాక,
కృప కలుగును గాక. ఇక సాయిగాడైతే ఒకటే ప్రార్థన, డాడీ మమ్మీ. వాడికి రెండో ప్రార్థన రాదు. ఆమేన్. వాడికి ఏ పాపం పుణ్యం తెలియదు. అటువంటి వాడు ఉండడం కూడా మాకు అదృష్టమే. అలాంటి వాళ్ళు చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పడం ఆమేన్. అటువంటి వాళ్ళు చేసే ప్రార్థన డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి గట్టిగా? డైరెక్ట్గా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రార్థన పరులు సంఘములో లెగాలి. సంఘములో ప్రార్థన పరులతో సహవాసం చేయాలి. అన్నదమ్ముల వలె అందరూ, అక్క చెల్లెల వలె అందరూ కలిసి మెలిసి ఉండాలి. సంఘ బిడ్డలతో రిలేషన్షిప్ ఉండాలి. నీకేదైనా ఆపద వస్తే అక్కడున్న సొంత తోడబుట్టిన తమ్ముడికి ఫోన్ రావడం కాదు, సంఘ బిడ్డగా నీకు ఫోన్ రావాలి. ఆమేనండి. అటువంటి రిలేషన్షిప్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకేదైనా ఆపద వస్తే ఇమ్మీడియట్లీగా పలాన్ వాళ్ళ కారు, పలాన్ వాళ్ళ బైక్ ఇమ్మీడియట్లీగా తీసుకొచ్చేసేయి అని సేవకుడు చెప్పాలా? ఆమేనండి. ఆమేనండి. ఇదేంటి బైకులు ఉన్నోళ్ళు ఆమెన్ అనట్లేదేంటి? బైకులు ఉన్నోళ్ళు ఆమెన్ అంటే అనట్లేదు, బైకులు లేని వాళ్ళేమో ఆమెన్ అంటున్నారు. బైకులు ఉన్నోళ్ళేమో ఆమెనండి. ఆమెనండి. కృప కలుగును గాక. దేవుని పని కోసం ఏది చేయడానికైనా సిద్ధం ప్రభువా. చెప్పండి గట్టిగా. దేవుని పరిచర్య కోసం సిద్ధం. దేవుని పరిచర్య కోసం ఏదైనా సిద్ధం ప్రభువా, ఏదైనా సిద్ధం. రిలేషన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో రిలేషన్షిప్ అనేది చాలా అవసరం. ఎప్పుడు అన్నం పెట్టే వారికి ద్రోహం చేయొద్దు. ఎప్పుడు మేలు చేసే వారికి కీడు చేయొద్దు. ఎప్పుడు కన్న తల్లిదండ్రులను మోసం చేయొద్దు. ఎప్పుడు కన్న తల్లిదండ్రులను మోసం చేయొద్దు. ఎప్పుడు కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టొద్దు. ఎప్పుడు కూడా అన్నం పెట్టే వారిని మోసం చేయొద్దు. అన్నం పెట్టే వారికి మంచి కృతజ్ఞత కలిగి ఉండు. అన్నం పెట్టే వారికి మంచిగా కృతజ్ఞత కలిగి ఉండు. కన్నవారితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. తల్లిదండ్రులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. తప్పక నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. తల్లి నీతో మాట్లాడకపోయినా, తండ్రి నీతో మాట్లాడకపోయినా, స్నేహితుడు నీతో మాట్లాడకపోయినా, సంఘములో నీతో ఎవరు మాట్లాడకపోయినా నువ్వు వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ లాడ్ చెప్పు. చెప్పండి ఏం చేయాలా? అందరితో మాట్లాడుతున్నావు శంభుని కూడా? ఎవరైనా ఉన్నారా శత్రువులు? అందరితో. నాకు శత్రువులు లేరండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. శత్రువులు లేరు. ముక్కు మీద చేయబెట్టుకుంటున్నారేంటి? చెప్పండి. నాకు శత్రువులు లేరు అన్నవారు చెప్పండి గట్టిగా. శత్రువులు లేరు అన్నవారు అందరినీ క్షమించుడు యేసునామములో. దీన మనసు కలిగి ఉంటే తప్పక నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, 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 హల్లెలూయా. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ఉండాలి. భార్య భర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఈరోజు కన్న బిడ్డలు కొడుకును హగ్ చేసుకొని పడుకుంటా ఉంటాం. వాడికి ఒక భార్య రాగానే కాళ్ళతో తన్ను వెళ్ళిపోతాడు. నిత్యం మిగిలేది ఎవరు అంటే ఎవరు? భార్య భర్తలే. నువ్వు భార్యకు బీపీ టాబ్లెట్ ఇస్తే నీకు షుగర్ టాబ్లెట్ ఇస్తుంది భార్య. పెళ్ళైన తర్వాత అందరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది భార్య భర్తలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవునితో రిలేషన్షిప్ ఉండాలి. నెంబర్ 1 ఎవరితో ఉండాలి రిలేషన్షిప్? గట్టిగా చెప్పండి.
దేవునితో ఉండాలి. రెండవదిగా సేవకునితో ఉండాలి. నీకోసం కన్నీటి ప్రార్థన చేసే సేవకుడు, నీకోసం కన్నీటి ప్రార్థన చేసే సేవకురాలు, నీకేదైనా అయిందంటే ఇమీడియట్లీగా ఉపవాసాన్ని ప్రకటించుకొని నీ కొరకు ప్రార్థన చేసే సేవకునితో చక్కని సంబంధం ఉండాలి. అభిషేకం కలిగినటువంటి సేవకునితో నువ్వు చక్కని బంధము కలిగి ఉంటే నీకు దీవెన. సేవకుల మీద అభ్యంతరపడితే అది నీకు శాపముగా మారుతుంది. ఈరోజు సేవకునితో నువ్వు అభ్యంతర పడడానికి వీలు లేదు. ప్రేమ కలిగి ఉండు, సమాధానము కలిగి ఉండు, మంచి రిలేషన్షిప్ కలిగి ఉండు, తప్పక నా దేవుడు దీవిస్తాడు. సంఘంలో ఉన్న సహోదరులతో, చెల్లెళ్ళతో, సంఘంలో ఉన్న సిస్టర్స్తో, ప్రతి ఒక్కరితో సహవాసం, మంచి రిలేషన్షిప్. ఈరోజు సంఘంలో ఉన్న బ్రదర్స్తో మంచి రిలేషన్షిప్. ఒకరితోనేమో రాసుకొని పూసుకొని తిరుగుతాం, ఒకరితోనేమో అంటే ఇది క్రిస్టియానిటీ కాదు. అందరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరితో ప్రేమ కలిగి ఉండాలి. సంతోషంగా నేను చెప్పి చెప్పి సంఘంలో అలసిపోతున్నా. ఏంటిది? మన హృదయంలో మచ్చలు, గట్టిగా చెప్పండి, మచ్చలు పొరలు ఉండకూడదు. అసూయ మనలో ఉండకూడదు. యేసయ్య ప్రేమతో మనము నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే మనకన్నీ సాధ్యమే. చెప్పండి చెప్పండి. అసూయ మనలో ఉంటే యేసయ్య మనతో ఉండలేడు. యేసయ్య మనతో లేకపోతే మనం బ్రతకలేం. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. యేసయ్య లేకపోతే మీరు బ్రతుకుతారా? నేనైతే ఒక్క నిమిషం కూడా బతకలేను. ఒకటే నిమిషం అవుట్ హో జాతా. హల్లెలూయా. ఒకటే నిమిషంలో నా ప్రాణం పోతుంది. ఆయన ఉన్నాడు కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది కత్తులతో పొడిచినా బతుకున్నా, లేకపోతే ఎప్పుడో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడిని. ఇన్ని మోసాలలో కూడా ఈరోజు మీ ముందు ఇలా నవ్వగలుగుతున్నాను, ఇలా పరిచర్యలో ఉన్నాను, వాక్య పరిచర్య చేయగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప. హల్లెలూయా. కేవలం దేవుని కృప, కేవలం దేవుని దయ, కేవలం దేవుని దయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద ఈడేంద్రా అసూయ చూపుతూ వెళ్ళి ప్రభు పాదాల దగ్గర మోకరించగలుగుతావా? చెప్పండి. కడుపులో ఒకటి ఉంచుకొని బయట పాస్ట్ గారండి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రభువు నాకు చెప్తా ఉంటాడు. వాళ్ళ మనసులో ఏముందో ప్రభువు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. ఏం సాధిస్తావు? ఏమైనా సాధిస్తావా? కడుపులో ఒకటి ఉంచుకొని బయట ఏంటి? నో, ఏమి సాధించలేవు. జీరో, సున్నా, సున్నా. అది పెద్ద గుండు సున్నా. యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. అదే యేసు నీతో ఉంటే ప్రతిరోజు ఆనందమే. ఆమేనండి. హల్లెలూయా. యేసు నీలో ఉంటే ప్రతిరోజు ఆనందమే. ప్రతిరోజు గొడ్డు కారం వేసుకొని తిన్నా ఆనందం వేరు. ఆమేనండి. గొడ్డు కారం వేసుకొని తిన్నా ఆ సంతోషం వేరు. రోజు బిర్యానీలు తినుకుంటూ యేసయ్య నీలో లేకపోతే
నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసు నామంలో మంచి సౌండ్ దేవుడు ఇచ్చును గాక. ఆమెన్ అనట్లేదు మీరు గట్టిగానండి. దానికోసమే ప్రయాసపడుతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా. బాక్సులు కరెక్ట్గా లేవు, సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మంచి సౌండ్ రావాలి ప్రభువా. ఆమెనండి. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, చప్పట్లు కొట్టా, చప్పట్లు కొట్టండి, మా ఆరోగ్యానికి మంచిది. చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ లో. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ఆమేన్. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే. పాడదామా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. కొంతమంది అతి పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళతో ఉంటేనేనా మండుతో, నేను ఒక్కడిని మండలేనా? హల్లెలూయా. ఎలా ఉంటారు కొంతమంది? వాళ్ళతో ఉంటేనే మండుతానా? నేను ప్రార్థన పరుణ్ణే కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకటే కట్టె మండుతో ఎలా ఉంటుంది, అన్ని కట్టెలు కలిసి మండుతో ఎలా ఉంటుంది మంట? చెప్పండి అమ్మా. ఒకటే మండితే ఎంతసేపు మండుతుంది? ఎంతసేపు మండుతుంది? కొద్దిసేపే. అన్ని కలిసి మండితే అసూయ ఉన్న కట్టె అందరిలో ఉన్న వండదు అది. ఎందుకంటే దాంట్లో నీరు ఎక్కువ ఉంటుంది, పచ్చిదనం ఎక్కువ ఉంటుంది. అందుకని దాన్ని తీసి పక్కకు పడేసేయండి. యేసునామములో తీసి, చెప్పండి గట్టిగా, తీసి పక్కకు పడేసేయండి. యేసు పరిశుద్ధ నామంలో మనలో ఉన్న అసూయ, మనలో ఉన్నటువంటి కోపము, మనలో ఉన్న పనికి మాలిన ఆలోచనలు యేసు పరిశుద్ధ నామములో విప్పివేయబడును గాక, విప్పివేయబడును గాక. దీన మనస్సు మనలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద వచ్చేటప్పుడు ఏ దీన మనస్సుతో వస్తున్నాడో, దీనుడై వస్తున్నాడో అదే దీనత్వం నీలో ఉండాలి, అదే తగ్గింపు జీవితం నీలో ఉండాలి. ఒక్కటి రోజుకొక్కసారి, నా ప్రభువా మీరిచ్చిన ఉద్యోగంని బట్టిగానే, మీరు ఈరోజు 5,000 ఇస్తే ఆ 5,000ని బట్టి కూలి పనికి వెళ్తే, లేదా ఉద్యోగం కోసం వెళ్తే,
లేదా 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తే, ప్రభువా ఈ ఉద్యోగాన్ని బట్టి కానీ, ఈ పనిని బట్టి కానీ, ఈ వ్యవసాయాన్ని బట్టి కానీ, ఈ ఆరోగ్యముని బట్టి కానీ నేనేమైనా గర్వపడుంటే నన్ను క్షమించు. యేసయ్యా, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న అహంకారం యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. కొంచెం నల్లగున్న చర్మం తెల్లగైందనుకో, ఇంటర్ అయిపోయి బీటెక్లో అడిగి పెట్టారనుక, యా 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 యాయేంద్ర నాలుక స్పష్టంగా మాట్లాడే నాలుక, యాక్చువల్లీ నేను అటు ఇటు అలా అనుకున్నాను. ఎంతమందిని చూడట్లే నేను. ఒరే మొన్నటి వరకు బాగానే మాట్లాడినావు గారు. లేదా ఒక అమ్మాయి ముందుందనుకో, యా ఆఫ్ కోర్స్, ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం. హల్లెలూయా. నిన్నుగా ఇష్టపడే వారిని దేవుడు పంపిస్తాడు. ఆమేనండి. హల్లెలూయా. నిన్నుగా ఇష్టపడే వారిని దేవుడు పంపిస్తాడు. నీ కలర్ నచ్చని వారు, నీ చదువు నచ్చని వారు, నీ కులం నచ్చని వారు దేవుడే దూరం చేస్తాడు. దేవుడే దూరం చేస్తాడు. వాటిని బట్టి నువ్వు కుమిలిపోయి బాధపడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. వారిని బట్టి నీకు చిన్న శ్రమ వచ్చిన అత్యధికమైనటువంటి మేలులను దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇంటర్ అయిపోగానే మందిరంలో కనపడట్లే పిల్లలు. ఇంకా బీటెక్లో జాయిన్ అయితే జాలీగా సిటీ, ఏం సిటీ, ఓల్డ్ సిటీ, హైదరాబాద్ సిటీ, ఫిలిం నగర్, ఏరా కనపడట్లే ఏంట్రా అంటే, సిటీ అన్నయ్య, సిటీలో చదువుతున్నాను. ఏంట్రా మీ పిల్లలు చర్చికి రావట్లేదు ఏంట్రా అన్నయ్య, కాలేజీలో చాలా బిజీ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చదువుని బట్టి, ఈరోజు గర్వము మీకు మీ పిల్లలకు వస్తే మీరు ఏమి సాధించలేరు. ఒకటే, దేవునితో, సంఘముతో, సేవకునితో రిలేషన్షిప్, సంఘ బిడ్డలతో రిలేషన్షిప్ కనుక ఉండకపోతే నీ జీవితంలో చివరికి సాధించేది సున్నా. అది పెద్ద గుండు సున్నా. ప్రియ దేవుని జనాంగమా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 22వ అధ్యాయం 10 నుంచి 12 వచనం చదవండి. స్క్రీన్ మీద ఇవ్వండి వాక్యం నాకు. లూకాసు వార్త 22వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు త్వరగా. ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్ళ కుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వస్తాడు. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, చూడండి ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి ఇక్కడ, అలానే వాక్యం ఉంచండి. ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఎవరు ఎదురవుతారో దేవుడు చెబుతున్నాడు. ఆమేనండి. తల మీద ఏ బిందె ఉండబోతుందో చెప్తున్నాడు. తల మీద ఏ వాటర్ ఉండబోతుందో చెప్తున్నాడు. దీనంతటికి కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కొట్టు గట్టిగా చబల్లో హల్లెలూయా, హల్లెలూయా. చదువుడాడు. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు
విడిది గది ఎక్కడని విడిది కదా ఎక్కడని బోధకుడు ఆ నిన్ను అడుగుచున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పుడే. ఇంటి యజమానితో చెప్పుడే. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఆ వ్యక్తి నీళ్లు మోసుకొని పోవడం ఏంటి? ఆమెన్. హల్లెలూయా. నీళ్లు మోసుకొని పోవడం ఏంటి? అక్కడికి వెళ్ళి దేవుడు వెళ్ళి అక్కడ పస్కాను సిద్ధపరచమని ఆ కుటుంబంతో చెప్పడం ఏంటి? చక్కని భోజనాలు ఏర్పాటు చేయడం అని చెప్పడం ఏంటి? వాళ్ళు వెంటనే చక్కని గొప్ప మేడగదిలో ఏర్పాటు చేయడం ఏంటి? దీనంతటికి కారణం ఏంటి చెప్పండి? దేవునికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్షిప్. కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. దేవునికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్షిప్. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, దేవుని బిడ్డల దగ్గర ప్రేమ ఉంటది. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి బిడ్డల దగ్గర ఆప్యాయత ఉంటది. దేవునికి తెలుసు ఎవరి ఇంట్లో భోజనం ఏర్పాటు చేయాలో, దేవునికి తెలుసు ఎవరింట్లో విందు చేయాలో, దేవునికి తెలుసు ఎవరు పస్కా ఏర్పాటు చేస్తారో. కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబము ఈ ప్రాంగణము, ఈ ల్యాండ్ కొనిచ్చింది. ఆమెనండి. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రాంగణము ఈ ల్యాండ్ కొనిచ్చింది. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఈ మైక్ కొనిస్తారు. ఈ మైక్ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి? అబ్బాయిలు ఎవరు చెప్పకండి, తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పకండి. ఎంత ఉంటుంది? చెల్లెళ్ళు చెప్పండి అమ్మా, ఎంతో కొంత చెప్పండి రా. నువ్వు ఆగరా, చెప్పండి, మీరు చెప్పండి. 4,000. బ్రదర్స్ మీరు చెప్పండి. 2,000. హల్లెలూయా. ఇది 65,000 రూపాయల మైక్. ఇది కొట్టండి గట్టిగా చెప్పుడు. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ మైక్ కొనిచ్చే కొవ్వొత్తి ఒకటి ఉంది. అందుకని ఈరోజు ఇంత శబ్దయంత్రం ద్వారా చక్కని మాటలు మీరు వింటున్నారు. చక్కని LED స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు. మొన్న 40 రోజుల ఉపవాస ప్రార్థనకి టోటల్ ఖర్చంతా కూడా ఒక్క బిడ్డ పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు? ఒక్క బిడ్డ పెట్టుకున్నాడు అంతే. ఆ ఖర్చంతా కూడా ఒక బిడ్డ. అన్ని వేల మందికి భోజనాలు. ఒక అయ్యప్ప మాల వేసుకునే ఒక వ్యక్తి ఒంగోలు ప్రాంతం నుంచి అన్ని వేల మందికి వచ్చి భోజనాలు పెట్టాడు. నేను రూపాయి బిల్ల ఖర్చు పెట్టలేదు, దేవుడు ఆ బిడ్డలను పంపించాడు. ఈ దేవుని సన్నిధిలో నుండి వారిని బ్లెస్ చేస్తున్నాను. వారు ఇంకను 1000 100 పొందుకొనుదురుగాక. కొడదాం గట్టిగా చెప్పలు. హల్లెలూయా. పెట్టే చేతులు దేవుడు అందరికి ఇయ్యడు. కొంతమంది జీవితాలు ఎప్పుడు ఇదే. ఇలా జాపడంలోనే రావాల్సిన దీవెన దాగి ఉన్నదే. ఆమేనండి. రావాల్సిన దీవెన దాగి ఉన్నదే. ప్రతి ఆదివారం ఈ మందిరంలో ఎందుకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం తెలుసా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, గంజి ఏరులై పారబోతుంది. చెప్పండి ఆమేనని చెప్పండి. గంజి ఏరులై పారబోతుంది. అందుకనే మేము పెడితేనే మాకు తిరిగి వస్తుంది.
ఈ ఈ ఈ క్యాంపస్లో ఒక రూల్ ఉంది, ఎవరు అడుగు పెట్టినా భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలు. చెప్పండి గట్టిగా, భోజనం చేయకుండా ఇక్కడ నుంచి కదలడానికి వీలు లేదు. లేదండి మేము కలెక్టర్లము, మాకు 10 కర్రీస్ ఉండాలి, ఆ రేంజ్ వాళ్ళకి మేము పెట్టలేం, కానీ మాలాంటి వాళ్ళకైతే ఒక ముద్ద అన్నం పెట్టగలుగుతాం మేము. ఆమేనండి. కానీ వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే, దేవుని మందిరంలో కొంచెం తిన్నా అది పలహారంతో సమానం. ఆమెన్. దేవుని మందిరంలో కొంచెం తిన్నా ఆ కొంచెం అన్నం ఆశీర్వాదకరముగా మారుతుంది. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. అఫ్ కోర్స్ 24/7 మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మనం పెట్టలేం. కానీ దేవుని సన్నిధిలో ఒక ముద్ద అన్నం తినాలి అని ఒక ఆశతో ఉన్న వాళ్ళకైతే 24/7 ఇక్కడ వండుతూనే ఉన్నారు. నా యేసు నామానికే మహిమ కలుగును గాక. ఏంటిది ఈ రిలేషన్షిప్? ఏంటిది ఈ బంధం? వాళ్ళ ఇంటికెళ్తే మేడ గదిలో భోజనాన్ని ఏర్పాటు చేస్తారు, చక్కని విందు ఏర్పాటు చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి. అంత రూఢిగా చెప్పగలుగుతున్నాడు దేవుడు అంటే వారికి దేవుడికి ఎంత బంధం ఉందో ఆలోచించండి. ఈరోజు చాలామంది దేవునితో మీకు సంబంధం ఉందా? దేవునితో మీకు రిలేషన్షిప్ ఉందా? పరిశుద్ధులకు చేతులు కడిగిస్తున్నారా? మీరు కడిగిస్తున్నారా? నలుగురికి అన్నం పెట్టే గుణము మనలో ఉండాలి. ఆమెన్. కళ్ళు మూసుకుంటే నీ జీవితంలో నిన్ను ప్రేమగా అన్నం పెట్టే వారిలో ఎవరున్నారు? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి హల్లెలూయా. నీ జీవితంలో నీ కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. నీ జీవితంలో ప్రేమగా అన్నం వండి పెట్టింది ఎవరు? ప్రేమగా అన్నం వండి పెట్టింది ఎవరు? హల్లెలూయా. చెప్పరా ఎవర్రా? మీ అమ్మ, తర్వాత భార్య, ఇంకా మీ బంధువులలో మీరు చెప్పండి. మీ బంధువులలో ఎవరు బాగా ప్రేమించి నీకు భోజనం పెడతారు? అత్తమ్మ. నన్ను తబిత చెప్పరా, ఇక్కడే ఉన్నావు తబిత, చెప్పమ్మా. అమ్మ అత్తమ్మ వీళ్ళు కాకుండా బంధువులలో అక్క. బిక్కు బ్రదర్ మీరు చెప్పండి. 2 అక్కయ్యలు పెడతారు. ఆమెన్. ఇంకా నువ్వు చెప్పు పాపరా బ్రదర్. అమ్మ, అక్క, భార్య తప్ప అత్తమ్మ. హల్లెలూయా. కృప కలుగును గాక. కొంతమంది గుర్తుండిపోతారు. అత్తమ్మ, భార్య వీళ్ళు కాకుండా మీ చుట్టాలలో అత్యధికంగా ప్రేమించేవారు గుండెలో ముద్ర వేసుకుంటారు వాళ్ళు. ఆమెన్. నా జీవితంలో ఉదాహరణకి కాకినాడ సుజాతమ్మ గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. తాడేపల్లిగూడెం మరియమ్మ గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఖమ్మం డాక్టర్ అమ్మ గారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హైదరాబాద్ షారోన్ సిస్టర్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమెన్. ఇంకా ఎవరున్నారు? హల్లెలూయా. ఇక మన సంఘంలో ఒకరి పేరు చెప్తే ఒకరికి అందరూ ప్రేమిస్తారు. ఆమెనండి. కృప కలుగును గాక. కొన్ని గుండెల్లో ముద్ర వేయబడాల. నన్ను సంతోషపరిచిన వారిని నా దేవుడు తప్పకుండా సంతోషపరుస్తాడు. నా విశ్వాసం అది. పాస్టర్ అమ్మ తేజని ఎవరైతే సంతోషపరుస్తారో వారిని నా దేవుడు తప్పకుండా సంతోషపరుస్తాడు, సంతోషపరిచి తీరుతాడు. కొట్టు గట్టిగా చెప్పల హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఫోన్లు లేవు,
ఏసే వెళ్ళమన్నాడు. అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు, చూడ మేడ గదిలో ఏర్పాటు చేస్తాడని చెప్పేసి అన్నారు. వాళ్ళు వెళ్ళగానే అవునండి రండి, ఆ గడి ఆ మేడ మీద ఏర్పాటు చేసినాం రండి అని స్పాట్గా తీసుకెళ్ళిపోతున్నారు. వెంటనే ఏసఐకి ఫోన్ చేసి, ఏసయ్య ఇక్కడ మొత్తం సిద్ధంగా ఉందనగానే ఏసఐ ఎంత ఆనందిస్తాడు చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ఆప్యాయంగా భోజనం పెట్టేవారు లెగాలి. చెప్పండి, ఆప్యాయంగా భోజనం పెట్టేవారు లెగాలి. నాకు కాదు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు లెగాలి. ఒకరోజు 2 రోజులు పెడతారు, ఊరికే తింటుంది. సాంబారు, చికెను, మటను, తర్వాత ఏంటి జారు, తర్వాత పెరుగు. అమ్మో, అలా పెడితే మనకు శాపం వస్తుంది. పెట్టే కొంచెమైనా ప్రేమతో నవ్వుతూ పెట్టండి. ఆమేనండి. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళు ఎట్లా పెట్టాలి అని పెడతారా? ఎలా పెట్టాలి? నవ్వండి కొంచెం. ఎలా ఎలా పెట్టాలి? అమ్మ కొంచెం వేసుకోండి తల్లి, కొంచెం వేసుకోండి అమ్మా. ఇంకొంచెం ముద్ద ఎక్కువ తినగలుగుతాం అని పెట్టినాం అనుకోండి, ఆ కొంచెం దాంట్లో లేచిపోతాం. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవునితో మనకు మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఈ పామ్ సండే రోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి చక్కని అద్భుతమైనటువంటి వర్తమానం, దేవునితో చక్కని ఏముండాలమ్మా? చక్కని రిలేషన్షిప్ ఉండాలి, చక్కని సంబంధం ఉండాలి, సేవకునితో ఉండాలి, సేవకురాలితో ఉండాలి, సంఘంలో ఉన్న ప్రార్థన పరులతో ఉండాలి. చెప్పండి గట్టిగా, సంఘంలో ఉన్న ప్రార్థన పరులతో ఉండాలి, సంఘంలో ఉన్న ప్రార్థన పరులతో సహవాసం ఉండాలి. సంఘంలో ఉన్న ప్రార్థన పరులతో సహవాసం, సేవకుడితో సహవాసం, అభిషక్తులతో సహవాసం. లోతు అభిషక్తుని సహవాసం కోల్పోవడం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు అభిషక్తులతో సహవాసం నువ్వు కోల్పోవడానికి వీలు లేదు. దీన మనస్సు కలిగి ఉండు. యేసు ప్రభువులు వారు ఏ విధంగా అయితే దీన మనస్సు కలిగి దీనుడై యెరూషలేముకు ఏ విధంగా అయితే బయలుదేరాడో అదే దీన మనసు కలిగి యెరూషలేములో నీవు అడుగు పెట్టుదువు గాక. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దీన మనసుతో యెరూషలేములో అడుగు పెట్టుదువు గాక, అడుగు పెట్టుదువు గాక, అడుగు పెట్టుదువు గాక. కృప కలుగును గాక. ఈరోజు ప్రేమతో మీరందరూ నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. శత్రువులనే ఎక్కువ ప్రేమించుదురుగాక, మీ శత్రువులనే ఎక్కువ ప్రేమించుదురుగాక. కృపతో నింపబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక, కృపతో నింపబడుదురుగాక. ప్రార్థన పరులతో మీ సహవాసం ఉండునుగాక, సేవకునితో మీ సహవాసం ఉండునుగాక, మందిరముతో మీ సహవాసం ఉండును గాక, దేవునితో ఎక్కువ రిలేషన్షిప్ ఉండును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆమేనండి, ఆమేన్. నేను ఆశపడుతున్నాను, రేపు హైదరాబాద్లో సభ అయిపోయిన తర్వాత, సాటర్డే ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఆదివారం ఇక్కడ చక్కని ప్రేయర్ ఉండబోతుంది. ఆమేన్. అనాథ శరణాలయం ప్రారంభించిన రోజు అది అవగొట్టుకొని ప్రతి శనివారం ఇక్కడ జాతర జరగాల. ఆమేనండి. స్వస్థత ఆరాధన ప్రతి శనివారము ఇక్కడ స్వస్థత ఆరాధన కూటములు జరగబోతున్నాయి. కొట్టుగట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రతి శనివారం భోజనాలు కూడా ఇస్తరాకులు కాదు, మనమే ప్లేట్స్ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే దేవుని మందిరానికి చేయండి.
ఒక 500 ప్లేట్సా, లేకపోతే ఒక 100 ప్లేట్సా, లేదా ఒక 200 ప్లేట్సా? ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే స్పాన్సర్ చేయండి. చైర్స్ సరిపోవట్లేదు మందిరంలో, చైర్స్ కావాలి. చైర్స్ స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే చైర్స్ స్పాన్సర్ చేయండి. దేవుని మందిరంలో స్పాన్సర్ చేస్తే నా దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. ఫ్యాన్స్ కొన్ని పాడైపోయినాయి. ఆమెన్. ఈ ఫ్యాన్స్ కొన్ని స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే స్పాన్సర్ చేయండి. ఆమెనండి. కృప కలుగును గాక. దేవుని మందిరంలో మీరు ఏది చేసినా భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మా చిరంజీవి బ్రదర్కి, జగన్ బ్రదర్కి పేర్లు ఇవ్వండి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ఆదివారం అయితే నేనే భోజనాలు పెడతాను. ఎవరు పెట్టాల్సిన పని లేదు. ఈస్టర్ సండేనే కదా, ఈస్టర్, నెక్స్ట్ ఈస్టర్ సండే నేనే భోజనాలు పెడతా. ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు నిలబడండి. దేవునికి మీకు రిలేషన్షిప్ ఉండాలి, సేవకునికి మీకు రిలేషన్షిప్ ఉండాలి, పరిశుద్ధులకు, ప్రార్థన పరులకు మీకు రిలేషన్షిప్ ఉండాలి. తప్పక నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవాతి దేవుడు కూడా మనుషులతో రిలేషన్షిప్ ఉన్నాడు. అందుకనే ఆ గాడిదని తోలుకొని రమ్మన్నాడు. ఆ రిలేషన్షిప్ లేకపోతే అంత కమ్యూనికేషన్ ఉండదు. కనుక ఒకటే ఈరోజు, అయ్యా నీతో ఎక్కువ సహవాసం ఏం చేయాలయ్యా, ప్రార్థన పరులతో ఎక్కువ సహవాసం చేయాలయ్యా. ఆమెన్. ప్రార్థన పరులతో ఎక్కువ సహవాసం చేయాలయ్యా నేను. ఆమెన్. ప్రార్థన పరులతో ఎక్కువ సహవాసం నేను చేయాలి. లేచి నిలబడదాం. అయ్యా నా జీవితం ఆ పాట కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడవబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపయ్యా, నా జీవితంలో గొప్ప కార్యము జరిగించండి. ఈ పామ్ సండే రోజు గాడిద మీద దేవుడు వచ్చాడు, గాడిద మీద దేవుడు ప్రయాణము చేశాడు. ఈరోజు గాడిదను దేవుడు ఎన్నుకోవడంలో తనను తాను తగ్గించుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు దేనిని బట్టి గర్వపడుతున్నావు? గర్వము నీలో నుంచి తొలగిపోవాలా? ఆ గాడిదని ఏ విధంగా అయితే విప్పుకొని వచ్చారో నీలో ఉన్న గర్వము తొలగిపోవాలా, అహంకారము తొలగిపోవాలా. ఈరోజు తొలగిపోవాలా. రెండు చేతులు పైకి లేపి అయ్యా నాలో ఉన్న ప్రతి బలహీనతలు తొలగిపోవాలయ్యా, ప్రతి బలహీనత తొలగిపోవాలా. ఎవరు ఏమనుకున్నా నాలో తగ్గింపును దీవించండి, తగ్గింపును దయచేయండి ప్రభువా. నాలో తగ్గింపు ఉండాలి ప్రభువా, తగ్గింపు ఉండాలయ్యా. అడుగు, యేసయ్యను అడుగు. చదువుని బట్టి గర్వమా, ఆస్తుని బట్టి గర్వమా, అంతస్తుని బట్టి గర్వమా? అయ్యా తగ్గింపు నాలో ఉండాలయ్యా, అయ్యా అయ్యా నీ శక్తితో నింపు ప్రభువా, నాలో నీ శక్తితో నింపు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రమయ. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్.
చేతులు పైకి లేపి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ లో. కన్నీరు కారుస్తూ యేసయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నా ధైర్యం నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ యేసయ్యా బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. మాత్రమే నా ధైర్యం యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నీతో మంచి రిలేషన్షిప్ ఉండాలయ్యా. అయ్యా అయ్యా తండ్రి, అయ్యా అయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ బలముతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా అద్భుతమైన రీతిలో నాయన నీతో మంచి రిలేషన్షిప్ ఉండాలి ప్రభువా. నీ సన్నిధితో మంచి రిలేషన్షిప్ ఉండాలి ప్రభువా. అయ్యా మా జీవితంలో గొప్ప అద్భుతము జరిగించండి అయ్యా. అభిషక్తులతో మంచి రిలేషన్షిప్ ఉండాలి. ప్రార్థన పరులతో మంచి రిలేషన్షిప్ ఉండాలయ్యా. నీ శక్తితో నింపయ్యా తండ్రి. అనేక మందికి భోజనం పెట్టే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా అనేక మందికి నీ సన్నిధిలో అనేక మందికి భోజనం పెట్టే కృపను మాకు దయచేయండి అయ్యా. మాకు దయచేయండి అయ్యా. నీ శక్తితో నింపండి అయ్యా. నీ శక్తితో మమ్మల్ని నింపండి, నింపండి అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం రాజా, స్తోత్రం స్తోత్రం. అద్భుతమైన రీతిలో ప్రభా ఈ ప్రత్యేకింపబడిన రోజున ప్రభా ఇదిగోండి మంటల ఆదివారమున మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ప్రభా ఇదిగోండి ప్రత్యేకమైన రీతిలో ప్రభా ఇదిగోండి అయా ఇదిగోండి చక్కని బంధము కలిగిన వారిగా మేము ఉండాలని, మీతో సహవాసము చేసేవారిగా అయా ఇదిగోండి ఆత్మీయతలో ఆత్మీయత కలిగిన వారితో బంధము కలిగిన వారిగా మా జీవితాలు ఉండాలని అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మా జీవితాలు ప్రభా ఎప్పుడు కూడా ప్రభా నిన్ను మహిమపరిచే జీవితాలుగా ఉండాలయ్యా. ఎప్పుడు కూడా మీలో ప్రభా ఆనుకొని జీవించే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా నీ మాట నెరవేర్పు కొరకు అయ్యా ఇదిగోండి మీరు ఎలా అయితే ప్రభా ఇదిగోండి ఈ భూమి మీద జీవించారో అయ్యా ఇదిగోండి తండ్రి మాట కొరకు ఎలా అయితే మీరు నిలబడి ఉన్నారో అయ్యా ప్రవచనాల నెరవేర్పు కొరకు అయ్యా ప్రభా ఇదిగోండి ఎలా అయితే మీరు నిలబడ్డారో మా జీవితాలు కూడా ఆ రీతిగానే ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగోండి దేవుని దయలో మనుషుల దయలో మా జీవితాలు వర్ధలింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయము చేయండి. మీతో లేని జీవితాలు శూన్యము ప్రభా, మీతో లేని బ్రతుకులు ప్రభా వ్యర్థమైన బ్రతుకులు ప్రభా అయ్యా చక్కని బంధము కలిగిన జీవితాలుగా అయ్యా ప్రభా ఇదిగోండి మీలో నడుచుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మా సహవాసము ప్రభా మీతో అయ్యా
ఎల్లప్పుడూ కూడా నిరంతరము అయ్యా ఇదిగోండి చక్కని రీతిలో అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మట్టిలో చేరే వరకు అయ్యా ఇదిగోండి నీ ప్రభా ఇదిగోండి అయ్యా నీ మహిమలో చేరే వరకు అయ్యా నీ ప్రభా ఇదిగోండి చక్కని బంధము కలిగిన వారిగా మేము ఉండే కృపను దయచేయండి అయ్యా మీకు ప్రాధాన్యత ఇచ్చే బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సంఘముగా మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ప్రభా ఆత్మీయులతో ఎలా ఉండాలో, అయ్యా ఎలాంటి వారితో సహవాసము చేయాలో, ఎలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండాలో అయ్యా చక్కగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఎటువంటి విషయాల్లో నిర్లక్ష్యం ఉండకుండా మీ మాటల ప్రకారం మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎంతమంది అయితే ప్రభా అయ్యా ఇదిగోండి తీర్మానం తీసుకుంటూ, ఎంతమంది అయితే ముందుకు సాగాలని అయ్యా మీ ప్రభా మీతో ముందుకు సాగాలని అయ్యా ఇదిగోండి సంఘ సహవాసంలో ముందుకు సాగాలని, ఆత్మీయులతో ముందుకు సాగాలని అయ్యా ఇదిగోండి నన్ను వాడుకోయి, నన్ను నడిపించండి అయ్యా ప్రభా నన్ను సరిచేయమని అడుగుతున్నారు. వారి జీవితంలో అద్భుతము జరుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రభా నీ కొరకు బ్రతికే కృపను దయచండి. నీవు లేకుండా ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేమయ్యా ప్రభా. నీవు లేకుండా మా జీవితాలు లేవయ్యా. కృతజ్ఞత గల వారమై అన్ని విషయాల్లో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సేవకుని ఇంకను ఇలానే బలముగా వాడుకుంటూ నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్.